వీకెండ్ లో ఇంత తక్కువ సేల్ అవడం ఇదే మొదటిసారి. మేము తాగే వాటర్ అయితే ఈ బోర్ వాటరే. మా గిరిజనులంతా ఇలాంటి బోరు నీళ్ళని హోటల్ నుంచి వచ్చే వాటర్ అయితే ఎక్కువగా తాగుతారు. 30 days లో ఎంత సంపాదిస్తానని చెప్పాను కదా, ఇది డే 19. మార్నింగ్ షాప్ కి వెళ్ళడానికి అయితే ఆటో గురించి అయితే ఎదురు చూస్తున్నాం. ఇంకా ఆటో ఎక్కేసి షాప్ కి అయితే వెళ్ళిపోయాం. ఈ మధ్యన ఉదయాన్నే నేను షాప్ కి అయితే రాలేకపోతున్నాను. ఎందుకు అని అంటే చలి చాలా ఎక్కువగా ఉంది లంసింగ్ లో అయితే. అందుకే రావడానికి అయితే 10 ఆ టైం అయితే అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఈ రోజు కాయలు కూడా ఎక్కువగా లేవు. ఈ రోజు శనివారం కాబట్టి చీకులు పెట్టడానికి అయితే మన సత్తనే చికెన్ సెంటర్ కి అయితే వెళ్ళిపోయాను. అన్ని అయితే కోడిని మటర్ చేసి ముక్కల కింద కొట్టేసి అయితే మనకైతే ఇచ్చేసాడు. మధ్యలో మసాలాలు తీసుకుని అయితే షాప్ కి అయితే వెళ్ళిపోయాను. ఈ రోజు మన ఫస్ట్ సేల్ అయితే 260 రూపీస్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఇయర్ లో పెద్ద సేల్ అంటే ఇదే ఫస్ట్ స్టార్ట్ అవ్వడం. ప్రతిరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఎక్కువ సేల్ అవుతుండేది. ఈ రోజు అయితే అలా కాదు, మార్నింగ్ నుంచి కూడా సేల్ చాలా బాగుంది. కానీ చీకులకు మాత్రం ఎక్కువ సేల్ అయితే అవ్వలేదు. ఎందుకు అంటే చాలా మంది శనివారం పూట చికెన్ తింటారు కదా, అందుకే ఎక్కువగా అయితే అవ్వలేదు. ఇంకా మధ్యాహ్నం 2వ టైం లోపు స్వీట్ కార్న్ అయితే అయిపోయింది. చాలా మందికి అయితే స్వీట్ కార్న్ లేదు అని చెప్పాల్సి వచ్చింది. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కంప్లీట్ చేసుకుని మొన్న తెచ్చుకున్న కర్రలను అయితే కొట్టేసుకున్నాము. మరోవైపు మా వైఫ్ అయితే గిన్నెలు నీట్గా కడిగేసింది. అలా షాప్ అయితే కట్టేస్తున్నామో లేదో ఒక అన్య వచ్చి అయితే 2 చీకులు అయితే ఆర్డర్ ఇచ్చాడు. వాటిని కాల్ చేసి అన్యాలకి అయితే ఇచ్చేసాము. టుడే సేల్ అయితే 800 మాత్రమే అయ్యింది. స్వీట్ కార్న్ కి 500, చీకులకి 300. వీకెండ్ లో ఇంత తక్కువ సేల్ అవడం ఇదే మొదటిసారి. పైగా చీకులు కూడా ఉండిపోయాయి. ఇంక ఈవినింగ్ నడుచుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. మన యూట్యూబ్ ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.